హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి నోము అన్నమాట. సంక్రాంతి అనేది మంగళవారం వస్తుందని చెప్పేసి చాలామంది సుబ్రహ్మణ్యుడి నోము నోముకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి సుబ్రహ్మణ్యుడి అచ్చులు, ప్రతిమలు, ఫొటోస్, ఇంకా శ్రీవల్లి దేవసేన సమేత ఫొటోస్, లాకెట్స్ అలాంటివి ఉంటాయి కదా. అది మనము ఏంటంటే గంధము, కుంకుమ మనం బొట్టు పెట్టుకుంటాం కదండి. అందుకని చెప్పేసి విభూది, ఇంకా వచ్చేసి అంటే మనకి సుబ్రహ్మణ్య చాలామంది నాకు చిన్నప్పుడు చాలా గుర్తు. ఏంటన్నా అంటే జ్యోతి దర్శనం కన్నా ముందు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు సంక్రాంతి అప్పుడు అయ్యప్ప మాలలు, అక్కడ ప్రసాదము అన్నీ నోములో కూడా పెట్టి నోమేసుకునే వాళ్ళు అన్నమాట. నాకు ఈ రోజైతే అదే గుర్తొచ్చింది. ఇంకా వచ్చేసి అండి షట్ముఖ అంటే 6 ముఖాలు కలిగినటువంటి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఫొటోస్ కానీ ప్రతిమలు కానీ ఆ విధంగా అయినా నోముకోవచ్చు. సుబ్రహ్మణ్య కవచము, కరావలంబ స్తోత్రము, ఇంకా వచ్చేసి అండి నిమ్మకాయలు అన్ని ఉసిరికాయలు ఎందుకు అని అంటే అపమృత్యు భయ దోషాలు అనేవి పోవడానికి అని చెప్పేసి నోముకోవడం అన్నమాట. ఇంకా మనకి షట్కోణ దీపాలు పిండితోటి చేసినవి అండి. అవి పిండి దీపాలను చేసి ఒక్కొక్క దాంట్లో 6 పువ్వొత్తులు వేయాలన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పువ్వొత్తి వేయాలి. లేదు అని అంటే ఒకటే పెద్ద దీపం, పిండి దీపం చేసి అందులో 12 వత్తులు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క 2 వత్తులు అన్నమాట. సో మొత్తం 12 వత్తులు విధంగా పెట్టేసుకొని నోమేసుకోవచ్చు అండి. ఏది చేసినా కానీ సంక్రాంతి అంటే 13 పెట్టుకోవాలి కాబట్టి 13 పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి.